రోజా నెక్ బ్లౌజ్ కటింగ్ అంటారు కదా, ఆ మోడల్ కటింగు. ఇప్పుడైతే ఇది ఎక్కువ హ్యాండ్స్ అయితే అలా ఒక కట్ చేసిన పీస్ పెట్టేసి ఒక ముక్క అయితే తీసేసుకున్నాను హ్యాండ్స్ కోసం. ఇప్పుడు సీదా సంక కానించి మొత్తం ఒక లైన్ అయితే కుట్టేసుకున్నా కొలుసుకొని. ఇప్పుడు నడుంకి ఒక 4 పెట్టేసి అయితే మార్క్ పెట్టేసుకున్నా, కట్ చేసుకున్నా, కొంచెం కట్స్ పెట్టేసుకున్నా. ఇప్పుడు గల్లా నుంచి సంక వరకు ఎంత ఉందని చూసేసుకున్నా. 8 పడుతుంది నా సైజు వాళ్ళకైతే. గల్లా కోసం అయితే కొంచెం లావు ఉన్న వాళ్ళకి 3.5 పడుతుంది, సన్నగా ఉన్న వాళ్ళకి 2.5 పడుతుంది. ఇప్పుడు సంక సైజ్ వచ్చేసి 7.5 పెట్టుకోవాలి. ఈ మోడల్ అయితే వెనక రౌండ్గా రంధ్రం లాంటి మోడల్ పెట్టుకున్నా కూడా, ఈ మోడల్ అయినా కూడా సేమ్ టు సేమ్ సంక సైజ్ మాత్రం ఎక్కువ పడుతుంది అనమాట. 5-6 అయిపోయే బదులు 8-7 పడుతుంది సంక సైజ్ వచ్చేసి హైటు. ఇప్పుడైతే కటింగ్ చేసుకుంటున్నా. ఒక 1/2 ఇంచు అలా క్రాస్ తీసుకోవడానికి మాత్రమే తీసేసుకొని 3.5 వరకు కట్ చేసుకున్నా. ఇప్పుడు కొంచెం ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీసుకొని సంక సైడ్ వరకు కట్ చేసి సంక అయితే కట్ చేసుకున్నా. ఇప్పుడు సైడ్ కొంచెం పీసెస్ ఎక్స్ట్రా ఉన్నది, అది తీసేస్తున్నా. కటింగ్ అయితే చూడ్రి ఎట్లా చేస్తున్నా ఈ విధంగా. ఇక్కడ చూస్తుంటే అవగాహన అనేది తెలుస్తుంటుంది, కటింగ్ ఎలా చేస్తారు అనేది. ఒక డబ్బా సేపు అయితే మనకు ఎంత హైట్ వచ్చేసి కావాలి అనుకునేది చూసుకోవాలి. ఇటు రౌండ్ కోసం ఒక 3.5 అయితే పెట్టేసుకున్నా నేను. హైట్ వచ్చేసి 7 అంతే. ఇప్పుడు వచ్చేసి రౌండ్ మనకు ఏ సైజులోనే గీసుకోవచ్చు. రౌండ్ అనేది మన ఇష్టం, మనకు ఎలా లైక్ అంటే కొంచెం కోడిగుడ్డ ఆకారం, కొంచెం తేడా డిఫరెన్స్ మన ఇష్ట ప్రకారం రౌండ్ కట్ చేసుకోవచ్చు. కొంచెం లోతు కానీ, కొంచెం రౌండ్ కానీ, కొంచెం అలా దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ముందు భాగానికి పెట్టేసిన. వెనక భాగం కటింగ్ చేసిన పీసెస్ తీసుకొచ్చి ముందు భాగానికి పెట్టేసిన. ఇప్పుడు పై సైడు ఇది వేరే లెక్కగా ఉంటుంది చూడండి. ఒక 2 ఇంచెస్ అయితే పైన జాయింట్ చేసుకోవడానికి గల్లా కోసం తీసుకుంటున్నా. ఇప్పుడు చూడండి, 2 ఇంచెస్ ఇటు, 2.5 ఇటు పడుతుంది, ఇటు 2 ఇంచెస్ పడుతుంది చూడండి. ఇప్పుడు 2 ఇంచెస్ ఇప్పుడు పెట్టింది. ఇదైతే 2 ఇంచెస్. హైట్ వచ్చేసి 2 పెట్టుకోవచ్చు, 2.5 పెట్టుకోవచ్చు, అంటే మన గల్లాను బ్రష్ చేసి బట్టి. ఇదైతే సేమ్ టు సేమ్ సంకాయ వచ్చేసి అక్కడ కొంచెం సేమ్ గల్లా కోసం అలా పెట్టేసిన. అయిపోయింది ఇదైతే కొలతలు చుట్టుపక్కల. ఇప్పుడు వచ్చేసి మనం ముందు భాగం హైట్ చూసేసుకున్నాం. దీనికి వెనక భాగం డిజైన్ కోసమే కాదు, ఇది ముందు భాగం చూసేయాలి, వెనక భాగం కూడా చూడాలి. ఎందుకంటే గల్లా వచ్చేసి నెక్ వస్తుంది కదా మనకి, నెక్ లాగా షర్ట్ మోడల్. కాకపోతే పాతకాలం డిఫరెన్స్ని ఇప్పుడు రోజా నెక్ కానీ కటింగ్ అని అంటారు దీన్ని. ఇది అందరికీ రాదు. నేను ఏదైనా కొత్తగా కనిపెడతలే, ఒకటి ఏదైనా చూసినా కూడా చేస్తాను, కంపల్సరీ నేర్చుకుంటాను, నేర్పిస్తాను. ఇదిగో ఇప్పుడు వచ్చేసి ఒక 5 అలా పెట్టేసుకున్నా. 5 మన ఇష్టం. గల్లా వచ్చేసి కొంత 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టుకోవచ్చు. మనకు గల్లా ఎంత కావాలంటే అంత పెట్టేసుకొని రౌండ్ కానీ, దీన్ని రౌండ్ గల్లా పెట్టుకోవచ్చు, పలక గల్లా పెట్టుకోవచ్చు, త్రిభుజాకారం పెట్టుకోవచ్చు. ముందు పార్ట్ మాత్రమే దానికి వచ్చేసి ముందు గల్లా కోసం. ఇది ఇప్పుడు నేను చేసేది కటింగ్. నేనైతే పలక గల్లా కాకుండా స్టార్ మోడల్ మోడల్ పెట్టుకున్నా. కొంచెం పీసెస్ ఎక్స్ట్రా ఉందని అది తీసేసిన. ఇప్పుడు చూడండి క్రాస్ అక్కడ మాత్రం కొంచెం అలా పట్టేసుకొని, ఏం కటింగ్ అయితే చేసి పీసెస్ అయితే తీయట్లేదు చూడండి, ఓన్లీ గల్లా కాడ మాత్రం కొంచెం క్రాస్ ఇలా కట్ చేసి తీసిన. ఇది ముందు సైడ్ సేప్ పట్టి కాడ హైట్ వచ్చేసి చూసుకున్నాం కదా, అదైతే క్రాస్ ఇలా తీసేసుకున్నాం కొలతల ప్రకారం. ఇప్పుడు వచ్చేసి సంక తీసేసుకుందాం. కొంచెం వెనక భాగానికి ముందు భాగానికి కొంచెం డిఫరెన్స్, ఒక 1/2 ఇంచు లోతు తీసుకొని కట్ చేసుకోవాలి మనమైతే. ఇప్పుడు కట్స్ పెట్టేసుకుందాం. ఒక డాట్స్ కోసం 3 డాట్స్ కింద సైడు సంక భాగం. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేసి పడేసిన. చూడండి
ఇప్పుడు లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పై క్లాత్ మీద కట్ పెట్టుకొని అయితే సేమ్ టు సేమ్ అలా కటింగ్ చేసేసి అడవడేస్తున్నాం. మీరు ఈ వీడియోలో చూసినట్టు ఫాలో అయితే మీకైతే ఖచ్చితంగా వచ్చేస్తుంది. సేమ్ టు సేమ్ ఆల్రెడీ కటింగ్ చేసే ఉంది కదా, అది పెట్టేసి పై క్లాత్ అయితే కట్ చేస్తున్నా. టక్ టక్ అయిపోతుంది చూడండి. ఇలా అయితే కట్ చేసుకోవాలి. కటింగ్ అయితే అయిపోయింది, ఇక కుట్టడమే ఉంది. ఇప్పుడు సేప్ పట్టి కోసం ఆల్రెడీ సేప్ పట్టి కట్ చేసిన. ఇదైతే సేప్ పట్టి కోసం కాదు, గల్లా నెక్ క్యాన్వల్ కూడా కటింగ్ చేసి పెట్టుకున్న దాన్ని పై క్లాత్ మీద పెట్టి కట్ చేస్తున్నా. క్రాస్ అయితే ముందు భాగం కోసం ఇది గల్లా నెక్. ఇక్కడైతే చూసేయండి ఎలా పెడుతున్నానో మీకు తెలిసిపోతుంది. లాంగ్ తొందరగా అయితే ఏం చేయడం లేదు, నిదానంగానే చేస్తున్నా. సేమ్ ఇది వెనక భాగం రౌండ్ కోసం